హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్వీట్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు ఈవినింగ్ టైంలో అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:36 అలా అవుతుంది. ఇక నెక్స్ట్ డే శివరాత్రి కదా, అందుకోసం అయితే కొంచెం క్లీనింగ్ వర్క్స్ అయితే పెట్టుకున్నా నేను. మనకి కిచెన్ నీట్గా ఉంటే ఇల్లు మొత్తం నీట్గా ఉన్నట్టే కదండి. కిచెనే మనకు టైం ఎక్కువ పడుతుంది. ఇక నెక్స్ట్ డే శివరాత్రి కాబట్టి నాకు టైం సరిపోదు కదా అని చెప్పేసి ముందు రోజే నేను హౌస్ క్లీనింగ్ మొత్తం చేసేసుకున్నా. 2 బెడ్రూమ్స్, డైనింగ్ హాల్, ఇంకా లివింగ్ రూమ్ కూడా క్లీనింగ్ అయిపోయింది. లాస్ట్కు ఇలా నేను కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. అంటే నేను ఈ కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటూ ఉంటా. రోజైతే నీట్గా తుడుచుకుంటా అనమాట. ఎంత నీట్గా తుడిచినా కూడా నెక్స్ట్ డే దుమ్ము పడుతూనే ఉంటుంది. ఎందుకంటే మాకు ఇంటి ముందు కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా దుమ్ము అయితే అస్సలు ఘోరంగా వస్తుందన్నమాట. అందుకోసం అయితే రోజు నీట్గా అన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది. ఈ మధ్యలో పని ఎక్కువ అవుతుందండి. వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నా, టైం కూడా అస్సలు సరిపోవట్లేదు నాకు. అందులో మనము కర్రీస్లో వేసుకునేవి ఇంకా ఉప్పు కారం అవన్నీ ఉంటాయి కదా, ఇంకా టీ పొడి, షుగర్ అవన్నీ కూడా నేను ఆ స్టాండ్లో పెట్టుకున్నా కొన్ని. ఎందుకంటే నేను కబోర్డ్స్లో పెట్టుకునేదాన్ని ముందు. నేను ప్రతి ఒక్కదానికి నేను కబోర్డు డోర్ తీసి కర్రీస్లో వేయడానికైనా, టీ పెట్టినప్పుడు షుగర్కి ఒకసారి, మళ్ళీ టీ పౌడర్కి ఒకసారి అలా డోర్ తీసి చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా ఆ కిచెన్ నేను తుడిచే దగ్గర కూడా కొంచెం మరకలు ఎక్కువ అవుతున్నాయి అనమాట. అందుకోసం అయితే నేను ఆ స్టాండ్ తీసుకున్న, ప్లాస్టిక్దే. స్టీల్ది తీసుకుందాం అనుకున్నా. నేను ఆనియన్కి కూడా స్టాండ్ తీసుకున్న స్టీల్ది, అది బాగుంది. కాకపోతే అది ఎక్కువ రేట్ అనిపించింది అని చెప్పేసి ఇలా సింపుల్గా తీసుకుందామని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. నీట్గా 6:30 వరకు అవుతుంది. నాకు 1.5 hour అయితే పట్టిందండి ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసేసి పెట్టుకున్నా. ఇక నైట్ డిన్నర్ చేసేసి పడుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుందండి. 3:10 అవుతుందన్నమాట. ఇక మార్నింగ్ లేచిన నేను, ఎందుకంటే నైటే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇంకా అభిషేకం చేయించుకుందామని చెప్పేసి అభిషేకానికి పంచామృతాలు అవన్నీ ఉంటాయి కదండి, అవి ఇంకా కొబ్బరికాయలు, దేవునికి మనకి శివునికి ఏమేమో మనం తీసుకెళ్ళాలనుకుంటామో అవన్నీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అన్నమాట. పంచామృతాలు కూడా చేసేసుకొని, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చుకొని ఇంకా ఇలా ఇల్లంతా నీట్గా ఊడ్చుకొస్తూ ఉన్నాను. మార్నింగ్ 3 o'clockకి ఎర్లీ మార్నింగ్. ఆ తర్వాత ఇల్లు తుడుచుకొని గడపలన్నీ కడిగి ముగ్గు వేసుకున్నాను. నెక్స్ట్ ఇంటి ముందు ఊడ్చి కడిగి ముగ్గు అయితే వేసుకున్నా. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. ఇలా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక గుడికి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా వేరే శారీ కట్టుకొని రెడీ అయిపోయినా. చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు నైట్ నిద్ర కూడా పట్టలేదు. నిద్ర నేను పోయేసరికి, నా పని అంతా అయిపోయి నిద్ర పోయేసరికి 12 అయింది. ఇక నేను ఒక 3 hours పడుకున్నాను అనమాట. మళ్ళీ లేచిన అలారం పెట్టుకొని. ఇలా చూసిరు కదా, పంచామృతాలకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఫ్రూట్స్, జ్యూసెస్, ఇంకా ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ కలిసి 11 రకాలు. టైంలో ఇక బ్యాగ్లో సర్దుకుందాం అని చెప్పేసి సర్దుకుంటున్నానండి. ఒక వీడియో క్లిప్ తీద్దామని మీకు చూపిద్దామని తీసిన అంతే. ఇక్కడ అన్ని బ్యాగ్లో సర్దేసుకొని ఇక 4:30 వరకు మేము బయటకైతే వెళ్ళినాం. ఎందుకంటే మాకు అక్కడ కొంచెం పెద్ద టెంపుల్ కాబట్టి ఎక్కువ జనాలు ఉంటారని చెప్పేసి మార్నింగ్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఇట్లనే పోతామండి. ఇంకా మేము పోయినసారి అయితే 3:30 వరకే వెళ్ళినాం అనమాట. అప్పుడైతే ఈసారి ఇంకొక 1 hour లేట్ అయింది. ఇలా వెళ్ళితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక డే అంతా వెళ్ళి అక్కడనే ఉండి ఆ లైన్లో నిలబడి చేయాలంటే కొంచెం ఇబ్బందే. ఈ అభిషేకానికి లోపలికి వెళ్ళి చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటారు కాబట్టి ఇలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళామనుకోండి మనకి పూజ అనేది ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూసిరు కదా, మొత్తానికైతే టెంపుల్కి వచ్చేసినాం. ఇంకా తెల్లవారలేదు, 4:40 వరకు అవుతుంది ఇప్పుడైతే. అప్పటికే జనాలు చూడండి ఎంతమంది వచ్చిర్రో. మాకైతే ఒక 15 minutes వెయిట్ చేసినాం అంతే. 15 minutes తర్వాత మాకు పూజ స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇక్కడ ఫస్ట్ టైం గణపతి పూజ చేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇక లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి మనకి పండగలప్పుడు ఇలా పూజ చేసుకుంటే. పూజారి అయితే మంచిగా అభిషేకం అయితే చేయించిండు. మాకైతే ఒక 15 minutes అయితే పట్టిందండి అభిషేకం చేయడానికి.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఆ భగవంతుని మన విభూతితో అలంకరించుకోవాలి. చూసిరు కదా ఫ్రెండ్స్, మా పూజ ఎలా జరిగిందో మీకు డైరెక్ట్గా వాయిస్ పెట్టిన అంత హ్యాపీగా జరిగిందన్నమాట. ఇక బయటకు వచ్చిన తర్వాత కొన్ని దేవతలను పూజించుకున్న తర్వాత ఇలా షావ తీసుకున్నాము. ఆ షావ కింద నుంచి మనం ఇలా బయటికి లోపలికి రావాలన్నమాట. చాలా మంచిది. ఇట్లా మేము వెమ్లవాడకు వెళ్ళినప్పుడు అందరం కలిసి చేస్తాము షావ తీసుకుంటాము. మెయిన్ ఏంటి అంటే మనము తీసుకెళ్లిన ఆయిల్ ఉంటుంది కదా, దీపం ఆయిల్ని ఆ గండ దీపంలో వెయ్యాలన్నమాట. ఇంతటితో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ పూజారి కూర్చున్నాడు కదా, ఆ తన దగ్గర మేము తీర్థం తీసుకొని ఇక కాసేపు ఒక 10 నిమిషాలు అయితే అలా కూర్చున్నాము. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం కంపల్సరీగా ఒక 10 నిమిషాలు కూర్చోవాలి. కూర్చున్న తర్వాతనే ఇంటికి రావాలన్నమాట. ఇక ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం. కొన్ని ఫోటో క్లిప్స్ అయితే మీతో యాడ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.